ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నియమించిన సిట్ తన పని తాను ప్రారంభించింది. అయితే సిట్ పై ఆది నుంచి పెదవి విరుస్తున్నటువంటి వైసీపీ మాత్రం సిట్ ఏ రకమైన నివేదిక ఇవ్వబోతోంది, దర్యాప్తు ఏ రకంగా సాగబోతోందన్న అంశాలపైన మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఇందుకు కారణం సిట్ అధికారిగా నియమించినటువంటి వ్యక్తి పైన వైసీపీకి నమ్మకం లేదు. త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు గత ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన పైన తమకు ఎలాంటి విశ్వాసం లేదని వైసీపీ చెప్తోంది. అంతేకాకుండా సిట్ ఏం తేల్చబోతుంది? ఒక పక్క సుప్రీంకోర్టులో కేసులు రేపటి నుంచే విచారణకు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వాదనను వినిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అబద్ధాలు చెప్పడానికి కుదరదు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి కీలకమైన వ్యక్తులు కేసు నడుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సంబంధిత ఎవిడెన్సెస్, సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రవేశపెట్టడంలో విఫలమైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైనటువంటి వ్యతిరేక చర్యలు లేదా వ్యతిరేక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు స్థాయిలో చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఇప్పటికిప్పుడు సిట్ ద్వారా తేలేదేంటి, కొత్తగా వచ్చే వివరాలు ఏంటి బయటికి? లడ్డూ వ్యవహారానికి సంబంధించి, తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతటా సామాన్య ప్రజానీకానికి కూడా తెలిసిపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తొలుత కొంత అనుమానాలు రేకెత్తించిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఆయన ఎప్పుడైతే కలిసి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు అనే మాటలు మాట్లాడారో, పోనీ దేంట్లో కలిపారో ఇదమిద్దంగా చెప్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు, కలిసిందని చెప్తున్నాను కదా వినండి అనే మాట ఎప్పుడైతే మాట్లాడారో, ఇదంతా ఫేక్, ఇదంతా ఒక రాజకీయ బూటకపు క్రీడ అని మాత్రం దాదాపుగా అర్థమైపోయింది. ఇంత జరిగిన తర్వాత సిట్ ఏమి నిర్ధారిస్తుంది, ఎవరిని ఇందులో నిందితులుగా తేలుస్తుంది? నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా కల్తీ జరిగి ఉంటే ఏ పదార్థాల్లో కల్తీ జరిగింది, ఏ పదార్థాలకి ఆ నెయ్యిని వాడారు? కేవలం లడ్డూలకే వాడారా? ఇంకా రకరకాలుగా కూడా కైంకర్యాల్లో వినియోగిస్తారు నేతిని, మరి వాటన్నిటిలో వాడారా? ప్రజలకు వడ్డించారా? నిత్యాన్నదానంలో ఏం చేశారు? దేనికి వాడారు? వాడితే ఎవరు వాడారు? అక్కడ కల్తీ జరిగిందని తెలిసి కూడా ఈ వాడినటువంటి పెద్ద మనుషులు ఎవరు? ఈవోకి తెలియకుండానే ఇదంతా జరిగిందా? సో ఇదంతా తిరుమల తిరుపతికి సంబంధించి అధికార యంత్రాంగం లేదా అక్కడ సిబ్బందికి మొత్తం మీద ఒక గుదిబండలాగానే తయారయ్యే పరిస్థితి. చంద్రబాబు వ్యాఖ్యలు చేసి ఊరుకుంటారంతే. ఆయన ఎన్ని అబద్ధాలైనా చెప్పి దాన్ని, ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంతగా తాపత్రయమైనా పడతారు. కానీ వాటన్నిటి వల్ల జరగబోయేదేంటి? ఇబ్బంది పడేది టీటీడీ సిబ్బంది, టీడీపీ అధికార యంత్రాంగం. ఖచ్చితంగా ఒకవేళ సిట్ గనక వాళ్ళని బాధ్యులు చేస్తే తప్పకుండా ఒకరో ఇద్దరో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ప్రభుత్వం పైన వ్యతిరేకతను తీసుకొస్తుంది. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి దాదాపుగా మార్చి నుంచే ఆయన పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ అధికార ప్రకటన వెలువడిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు దైనందిన కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారు. కాబట్టి పూర్తిగా ప్రత్యేక అధికారుల పాలనలో మొత్తం వ్యవహారం సాగింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ జూలై మాసాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ఉంది. ఆయన ప్రభుత్వంలోనే ఇంత జరిగింది. ఇంత జరిగిన రచ్చ జరిగిన తర్వాత ఇప్పటికి కూడా గత ముఖ్యమంత్రి మీద, గత ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిష్టనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని కూడా పూర్తిగా దిగజార్చారని వాళ్ళందరూ భావిస్తున్నారు. ఈ దిగజార్చే ప్రక్రియలో భాగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టుగా కనబడుతోంది. ఆయన కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యంగా మైనారిటీలు, ముస్లిం వర్గాలు కానీ, క్రిస్టియన్లు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మనసు నొప్పించినట్టు, వాళ్ళు గాయపడ్డట్టు దాదాపుగా అర్థమైపోతుంది. హిందువులు అంటారు, సనాతన ధర్మం అంటారు, గుళ్ళోకి రానివ్వమంటారు, ఏదో కలిసిందంటారు, లేకపోతే ఆ ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏదైతే సంస్థ ఉందో దాంట్లో ముస్లింలు ఉన్నారు అంటారు, పాకిస్తానీలు అంటారు. ఇలాంటి అనేక రకాల అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల, వీటన్నిటినీ ప్రచారంలోకి తీసుకురావడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం క్రెడిబిలిటీని కోల్పోతుంది. ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా ఇతర యంత్రాంగం కూడా క్రెడిబిలిటీని కోల్పోతుంది. వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం రావాలని, ప్రభుత్వం కావాలని నమ్మి కోట్లాది మంది ఓట్లేస్తే ఇప్పుడు హిందుత్వ నినాదాన్ని భుజానికి వేసుకుని, హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకొని తాము కొన్ని వర్గాలను దూరం చేసుకుంటే అది ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అసనిపాతంగా మారుతుంది. ఇంత రగడ వెనుక హిందుత్వం ఉందా నినాదం? ఇంత చర్చ వెనుక, ఇంత రచ్చ వెనుక హిందుత్వ నినాదమే కారణమా అని కనుక ప్రజలు భావిస్తే, ఎందుకంటే యూపీలో, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా దశాబ్దాల పోరాటం తర్వాత మసీదుకి ప్రాంతాన్ని చేజిక్కించుకొని అక్కడ రామ మందిరాన్ని, భవ్య మందిరాన్ని నిర్మిస్తే ఆ మందిరానికి వస్తున్నటువంటి ప్రజాదరణ లేదా ఆ మందిరాన్ని చూడటానికి వచ్చే భక్తుల తాకిడి తిరుపతి కంటే చాలా తక్కువ. తిరుపతి భక్తులతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి తిరుపతి ప్రాశస్త్యాన్ని తగ్గించి, తిరుపతికి ఉన్నటువంటి భక్తుల నమ్మకాలను వమ్ము చేసి అయోధ్యకు మరలించాలా, అయోధ్య వైపు దృష్టి మరలేలా, భక్తుల దృష్టి మరలేలా అక్కడికి వెళ్ళేలా చెయ్యాలా అంటే హిందుత్వ నినాదం వెనుక, హిందుత్వ ముసుగులో ఇక్కడ ఏదన్నా ఒక తీవ్రమైనటువంటి చర్చ రేకెత్తించాలి. ఈ భగవంతుడి పైన కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ ఒక తీవ్ర వ్యతిరేకత రగిలితే కానీ వీళ్ళంతా ఇక్కడ పూరికో లేకపోతే అయోధ్యకో కాశీకో వెళ్ళేటువంటి అవకాశం లేదు. నిజానికి దేశంలో ఉన్న అన్ని దేవాలయాల కంటే అత్యధిక ఆదాయం కలిగినటువంటి దేవాలయం తిరుపతి, తిరుమల దేవస్థానం. సో వేల కోట్ల ఆదాయం ఉంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇంత విలువైనటువంటి సంపద ఆంధ్రప్రదేశ్కే దక్కాల, మనకెందుకు దక్కకూడదు? కేంద్రం ఒకవేళ దీన్ని కబ్జా చేసి తన చేతుల్లోకి తీసుకోవాలంటే వీలవుతుందా? లేదా ప్రజా వెల్లుబుకుతుందా? అందువల్ల పోనీ ఇక్కడ టెంపుల్ మీద కొన్ని అబద్ధపు ప్రచారాలు సాగించి ప్రజల మనోభావాలను అయోధ్య మీదకో మరో ఉత్తరాది దేవాలయాల మీదకో మళ్లిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఇప్పుడు వినపడుతున్నాయి వార్తలు. ఎందుకంటే ఒక నెయ్యి ఇక్కడ కల్తీ జరిగింది అని భావించి
ఎన్నడూ ఎప్పుడు ఏ సందర్భంలోనూ గుజరాత్కు పంపనటువంటి ప్రభుత్వం తొలిసారి గుజరాత్కు పంపింది. ఏదైతే ఎన్డీడీబీ చైర్మన్ ఉన్నారో ఆ వ్యక్తి షామీర్పేటలో హెరిటేజ్ ఫుడ్స్ నిర్మిస్తున్నటువంటి సంస్థ కోసం వచ్చారు. చంద్రబాబుతో ఆయన టీంతో, ముఖ్యంగా ఆయన వ్యాపార భాగస్వాములు లేదా ఆయన కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో ఆయన ప్రసాదం తీసుకున్నారు. శ్యామలరావు కూడా ఆయనతో మాట్లాడారు. వెంకయ్యనాయుడుతో సహా అందరూ కలిశారు. ఇంత జరిగిన తర్వాత ఆయన గుజరాత్ వెళ్ళి, ఆయన ఇంకా గుజరాత్ చేరకముందే ఇక్కడి నుంచి టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి శాంపిల్ అక్కడికి వెళ్ళింది. అయితే ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ చెప్తున్నట్టుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడా అది ఎవరి నుంచి సేకరించిన నెయ్యి, ఎవరి సమక్షంలో తీసుకున్నారు, వాటి రిఫరెన్స్ నెంబర్స్ ఏంటి, ఎంత పంచనామా ఇవన్నీ ఉంటాయి. మరి అవన్నీ లేకుండా ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. అంటే అది దాదాపుగా హెరిటేజ్ నెయ్య. ఒకవేళ హెరిటేజ్ నెయ్యి తీసుకెళ్లి టెస్ట్ చేయించేసి ఏ రకమైన రిపోర్ట్ వస్తుందో చూద్దాం, ఒకవేళ నెగిటివ్ ఉంటే అది టీటీడీలో జరిగిందని నెట్టేద్దామని భావిస్తున్నారా? అది ఎవరిది? ఎందుకంటే ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన వాళ్ళ ప్రతినిధుల సమక్షంలో తీయాల్సినటువంటి శాంపిల్స్ని ఎవరి సమక్షంలో తీశారు, ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు, వాటి రిఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరు పంపించారు ఎన్డీడీబీకి, ఎవరు దాన్ని టెస్ట్ చేయమని కోరారు, వాళ్ళ రిఫరెన్స్ అంతా లేదు దాంట్లో, ఆ రిపోర్ట్లో. కాబట్టి ఆ రిపోర్ట్ యొక్క క్రెడిబిలిటీని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నవి కాదు. సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులో ఈ రకమైనటువంటి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా వీటి మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు కనుక సిబిఐ ఎంక్వైరీ చేయమంటే సిట్ పరిస్థితి ఏంటి? సిట్ ఏం తెలుస్తుంది? అంటే సిట్ని క్లోజ్ చేస్తారా? ఈ కాస్త వ్యవహారం ఎందుకు? సిట్ తిరుపతి వెళ్ళడమో, తిరుమల అధికారులను సిబ్బందిని కలవడమో, లేదా చెన్నై తమిళనాడు వెళ్ళి అక్కడ వేరే వాళ్ళని కలవడమో, ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళని కలవడమో, ఇదంతా అవసరమా? వృధా కాలయాపన కదా, వృధా వ్యయం కదా, ప్రజాధనం వ్యయం చేయటమే కదా. ఎట్లాగో సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీయా, సిబిఐ ఎంక్వైరీయా, లేదా ప్రత్యేక దర్యాప్తు చేయమని ఏదైనా అధికారుల బృందాన్ని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులతో దర్యాప్తు చేయమని కోరుతుందా, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందా, ఏదో తేలేటటువంటి అవకాశం ఉంది. ఈలోగానే సిట్ తొందరపడి వ్యవహారాన్ని కాని చేయాలని భావిస్తోందా? ఎందుకంటే సిట్ ఏ రకంగా ఇచ్చినా, అవునన్నా కాదన్నా, చంద్రబాబు నిర్ణయాన్ని, చంద్రబాబు వాచాలతను, చంద్రబాబు చెప్పిన మాటల్ని సమర్థిస్తూనే సిట్ నివేదిక ఇస్తుంది. ఇందులో అసలు ఏ రకమైన రెండో అంశానికి తావులేదని వైసీపీ మొదటి రోజు నుంచి చెప్తుంది. ఎందుకంటే ఆయన ఒక నిర్ధారణ చేశారు, కల్తీ జరిగింది, దాంట్లో ఏదో ఫ్యాట్ కలిసింది అని. చాలా మంది ఇప్పుడు ఒక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. అసలు కల్తీ అనే మాట ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఫ్యాట్ ప్రొడక్ట్స్ అన్ని జంతువుల నుంచి వచ్చిన ప్రతి వెన్నలో కానీ, నెయ్యిలో కానీ, పాలల్లో కానీ, ఈవెన్ కర్డ్లో కానీ ఫ్యాట్ కంటెంట్ కనబడుతుంది. మరి ఆ ఫ్యాట్ బలాంది అని నిర్ధారించింది ఎన్డీడీబీ. ఏ రకమైన టెస్టులు చేసింది, ఆ టెస్టుల్లో ఏం కనపడింది, ఇవన్నీ సవివరంగా రాయలేదు. ఎందుకంటే మొట్టమొదట ఫ్యాట్ కంటెంట్ ఏదో వనస్పతి వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు. తర్వాత చంద్రబాబు దాన్ని జంతువుల ఫ్యాట్గా మార్చారు, జంతువుల కొవ్వుగా మార్చారు. అంటే రాజకీయ లబ్ధి కోసం నివేదిక మారిపోయిందా?
రాజకీయ లబ్ధి కోసం సరికొత్త నివేదిక పుట్టుకొచ్చిందా? ఏది ఏమైనా అంతిమంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి పవిత్రతను కూడా తాకట్టు పెట్టి రాజకీయ అవసరాల కోసం, తమ రాజకీయ స్వార్థం కోసం ఈ విధంగా దిగజార్చినటువంటి చరిత్ర భారతదేశంలో తొలిసారిగా లిఖించబడుతుంది. ఇట్లాంటి ఒక అగౌరవపరిచే, భగవంతుడిని కూడా అగౌరవపరిచే, దిగజార్చేటువంటి పరిస్థితి ఇన్నేళ్లలో ఎప్పుడూ రాలేదు, ఇక ముందు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయటం కోసం, ప్రజల్లో చులకన చేయటం కోసం ఆయన టార్గెట్గా భగవంతుడిని కూడా దిగజార్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి వీటన్నిటికీ ఒక ముగింపు రావాలి అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.